ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొత్త ప్రభుత్వం ముందు బీసీల అజెండా, ఎంబీసీల జెండా ఏ రకంగా ఉండబోతుంది? అంటే గత 10 సంవత్సరాల నుండి బీసీలను, ముఖ్యంగా ఎంబీసీలను, వారి ఆశలను, వారి ఆకాంక్షలను, హక్కులను కూడా కాలరాసిన ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే అని ఇలా ఒక బీసీలే కాదు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే ఒప్పుకుంటారు. కాబట్టి ఇప్పుడు మొన్నటి ఎన్నికలలో, శాసనసభ ఎన్నికల్లో బీసీలు నిర్ద్వందంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించి కులగణన ద్వారా బీసీల రిజర్వేషన్లు మరింత పటిష్టవంతంగా వాళ్ళ జనాభా దామేష ప్రకారం అమలు చేస్తారనేటువంటి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా అంగీకరించి ఓట్లు వేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం దాదాపు 5 నెలలు పూర్తి అయింది. రకరకాల సమస్యలతోటి వాళ్ళు ఆ ప్రభుత్వంలో చేరిండ్రు. ఆ సమస్యల పరిష్కారంలో లేదా ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఏదైతే ప్రజలు ఆశించినటువంటి ఆకాంక్షలు, తర్వాత వాళ్ళు చెప్పిన వాగ్దానాలు అమలు చేయడంలో కేవలం 5 నెలల కాలం అనేది చాలా తక్కువైనప్పటికీ ఆ దిశలో వాళ్ళు జనగణన చేస్తామని శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. ఆ వెంటనే ఎన్నికలు రావడం జరిగింది కాబట్టి చేయకపోయింది. కానీ 1-2 నెలల్లో తెలంగాణలోని బీసీ ప్రజల యొక్క ముఖ్యంగా జనగణన చేసి తగిన విధంగా రిపోర్ట్ తీసుకొచ్చి త్వరలోనే దాన్ని శాసనసభలో ఆమోదింపజేసి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో బీహార్ తరహా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇంకా కాలయాపన జరగడం అనేది ఉభయులకు మంచిది కాదు. ఎందుకంటే ఇంతకుముందే కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తానని 100 సార్లు ప్రజల ముందు ప్రకటించి కేవలం తన కుటుంబానికి, తనకు అతి సమీపంలో ఉన్నటువంటి బంధువులకు, ఆయనకు చెంచాలుగా పనిచేసిన వాళ్లకు మాత్రమే బంగారు భవిష్యత్తు నిర్మాణం చేసి అత్యధిక సంఖ్యాకులైనటువంటి పేద వర్గాలను మాత్రం కనీసం నాదన నాకి రాజన దేవుడు అన్నట్టుగా అన్నవస్త్రం అడగపోతే ఉన్న వస్త్రం ఉడబిక్కున్నట్టుగా ప్రజలకున్న కనీస సౌకర్యాలను నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి, ఉన్న రిజర్వేషన్లు తక్కువ చేసి ఆఖరికి తాను కూడా పదవీచ్యుతుడు కావడం జరిగింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కానీ తప్పకుండా ఇంతకుముందు పాలకులు చేసిన తప్పులు వాళ్ళు చేయరనేటువంటి ఆశయాలు తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి జనగణన చేయడం అదొక రాజకీయ వాగ్దానం కాకుండా ఒక పరిపాలనా వాగ్దానంగా ఆచరణాత్మకంగా దాన్ని చేసి అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేయబడినటువంటి, అన్ని రంగాలంటే ఉపాధి రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఉన్నటువంటి వృత్తులన్నీ కోల్పోయిన ఈ కులాలకు ఏమి మిగలలేదు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం కూడా ఈ కులాలకు ఉనికి కూడా లేనటువంటి కులాలుగా ఉన్నాయి. కాబట్టి ఒక సమాజం, ఎదుగుతున్న సమాజంలో 50-55% ప్రజలను నిర్లక్ష్యం గురి కావడం అనేది సమాజం యొక్క సాధారణ అభివృద్ధికి ఆటంకం. కాబట్టి పాలకులు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ ఈ వాస్తవాలను గుర్తించి ఈ మెజారిటీ ప్రజలకు కనీస హక్కులను కల్పించి అభివృద్ధి సరళిలో వాళ్ళ భాగస్వామ్యం, వాళ్లకు విచక్షణకు గురి కాకుండా కాపాడవలసినటువంటి ధర్మం ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు వేయడము, అధికారం హస్తగతం చేసుకోవడం కాకుండా ప్రజలందరికీ కూడా సమానమైన అవకాశాలు, అభివృద్ధిలో ఒక న్యాయమైనటువంటి వాటా లభించే విధంగా చట్టాలను సవరించడమే కాకుండా అమలు చేసి దాన్ని ఫలితాలను వాళ్ళకు అందజేసే విధంగా ప్రభుత్వ పాలన ఉండాలని, ఆచరణ ఉండాలని ఎస్ విజ్ఞులు, అదేవిధంగా సభ్య సమాజం, పౌర సమాజం కూడా ఆశిస్తారు.